ఈ నెల 30-31వ తారీఖున ఢిల్లీలో జరగబోయే సెమినార్ మరియు ధర్నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ ఆడిటోరియంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, యూపీ, బీహార్ నుంచి వేలాది మంది బీసీ సెమినార్కి అటెండ్ కాబోతున్నారు. దాంట్లో ముఖ్యంగా 50% బీసీ రిజర్వేషన్ల కోసం కల్పించాలని మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని ఆ సెమినార్లో దాదాపు 5 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ఎంపీలు కూడా అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరుగుతుంది. దానికి మరి తెలంగాణ నుంచి కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు యువ నాయకుడు అరవింద్ స్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రావాలని పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాదు ఆ సెమినార్లో విస్తృతమైన దేశవ్యాప్తంగా కూడా బీసీలపై జరుగుతున్నటువంటి సమస్యలపై కానీ రిజర్వేషన్ల అంశాలపై మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారి అధ్యక్షతన విస్తృత స్థాయి సెమినార్ జరుగుతూ ఉంది. మరి దాంట్లో డాక్టర్ అరుణ్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేధావులు, విద్యావంతులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు కూడా అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఆ సమావేశం అనంతరం కూడా మరి డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఈ చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నందుకు నిరసనగా మరి బీసీలకు కూడా బడ్జెట్లో కూడా మాకు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా అసెంబ్లీలో జరుగుతుంటే బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా దుర్మార్గంగా బడ్జెట్లో 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే కేవలం 13,000 కోట్లు కేటాయించడం అనేది వీటన్నిటిపైన నిరసనగా మరి ఏఐసిసి ముట్టడి డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఏఐసిసి ముట్టడి చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అయితేనేమి, భూముల విషయంలోనైతేనేమి, మరి బీసీల పట్ల జరుగుతున్న అన్యాయ నిర్దాక్షిణ్యంగా అణచివేతలపై కూడా నిరసనగా ఏఐసిసి ముట్టడి జరగబోతుందని తెలియజేస్తా ఉన్నాం.